హాయ్ హలో నమస్తే వనకమార్ వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ యూనివర్స్. ఛానల్ కానీ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో మన తెలుగులో రీసెంట్ గా వచ్చిన సూపర్ హీరో మూవీ చూసి వచ్చాను, దాని గురించి చెప్పబోతున్నాను. అదే హనుమాన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అనగనగా ఒక ఊరు పేరు సౌరాష్ట్రలో ఒక చిన్న పిల్లడు ఉంటాడు. తన ఆశ ఏంటంటే సూపర్ హీరో అవ్వాలని. నేను చూడగానే ఏమనుకున్నా అంటే అందరూ మనం అదే అనుకుంటాం, తనే హీరో అని. కానీ ఓకే పాస్, అంతకుముందు చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. సో అంజనాద్రి ఊర్లో హనుమంత ఉంటాడు, అదే మన తేజ గారు. సో తనకి మైకల్, అదే సూపర్ హీరో ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరూ ఎలా కలిసారు, మైకల్ అదే సూపర్ హీరో అవ్వాలనుకున్న అతనికి మోటివ్ ఏంటి, రియల్ మోటివ్ ఏంటి, ఎందుకు సూపర్ హీరో అవ్వాలనుకుంటున్నాడు అనేదే మూవీ ప్లాట్. ఇంకంతా అంతకుమించి చెప్తే అది స్పాయిలర్ అవుతుంది. యాక్టింగ్ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు, అందరూ ఎరగదీస్తారని చెప్పుకోవాలి. తేజ కానీ, వరలక్ష్మి గారు కానీ, గెటప్ సీన్ గారు కానీ, లేదా వెన్నెల కిషోర్ కానీ అందరూ, అండ్ మన విలన్ వినయ్ రాయ్ కూడా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. అండ్ కమింగ్ టు డైరెక్షన్ బై ప్రశాంత్ వర్మ, వేరే లెవెల్ సార్. అండ్ నేను మీ ఫ్యాన్ అయిపోయాను సార్. మీ ప్రతి మూవీకి జాంబీ రెడ్డి కానీ ఆర్ కానీ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అన్ని తీస్తున్నారు మీరు. అండ్ కొత్త డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్, అండ్ నాకు కూడా ఇన్స్పిరేషన్. మీ మొత్తం టీమ్కి ఎఫర్ట్స్ పెట్టినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. 100% కాదు, తన వాళ్ళతో 200% అంతా మీరు అవుట్పుట్ రాబట్టారు. అండ్ వాళ్ళు కూడా అంతే బాగా కష్టపడ్డారు. అండ్ కుడోస్ టు దెమ్ యాజ్ వెల్. ఓం రావత్ సార్, ఐ హ్యావ్ సజెషన్స్ ఫర్ యూ. ప్లీజ్ డూ వాచ్ దిస్ మూవీ. అప్పుడే మీకు గ్రాఫిక్స్ అంటే ఏంటో, విజువల్ అంటే ఏంటో, విజువల్ ఐ ఫీస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఊరికే ఏం సార్ ఆ మూవీ, ఆది పురుష్ 400 crores అంట. సరే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు మనం. అండ్ రాజు గారు, ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి సార్. కొందరికి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కొందరు ముందుకు వస్తారు. నేను మహేష్ బాబు ఫ్యాన్నే సార్, ఒప్పుకుంటా. కానీ నాకు ఈ మూవీయే నచ్చింది మహేష్ అన్న మూవీ కంటే. హనుమాన్ కామెడీ వేనమా, కామెడీ ఇருக்கு, ఇమోషన్స్ వేనమా, ఇమోషన్స్ ఇருக்கு, ఫైట్ సీక్వెన్స్ వేనమా, ఫైట్ సీక్వెన్స్ ఇருக்கு. అదిదా హనుమాన్. సో మీరు డెఫినెట్లీ మూవీ ఖచ్చితంగా థియేటర్స్లోనే చూడండి. పిల్లలతో, మీ ఫ్యామిలీతో అందరినీ తీసుకెళ్ళండి. నాకైతే కన్నుల పండుగనే అనిపించింది. అండ్ ఈ సంక్రాంతికి డెఫినెట్గా విన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది హనుమానే, నో డౌట్ ఇన్ దట్. కానీ ఇంకా 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, సైంధవ్ అండ్ నాసామిరంగా. చూద్దాం ఏంటో రిజల్ట్స్. కానీ నాకైతే నమ్మకం ఉంది ఇది క్రాస్ చేసే వెళ్తుందని. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో ఇంకా సినిమాటోగ్రఫీ బై దాశరథి అండ్ ఎడిటింగ్ బై సాయిబాబు. ఇద్దరు కొత్త వాళ్ళే అనుకుంటున్నాను. ఇద్దరు చాలా బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది అసలు లోపల. అండ్ మ్యూజిక్ బై హరి గౌర, అది కూడా బాగుంది. అందులో ఒక సాంగ్ ఉంటుంది, ఆవకాయ ఆంజనేయ, అది నాకు చాలా బాగా నచ్చింది మూవీ. సో నా రేటింగ్ వచ్చేసరికి ఈ మూవీకి 5/5. సో డెఫినెట్లీ మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా జై శ్రీరామ్. Hey